అయితే దేవుని విషయానికి వస్తే దేవునికి పరిమితి లేదు, దేవునికి హద్దులు లేవు. నువ్వు ఈడే ఉండు, నువ్వు ఇక్కడనే ఉండు, నేను ఇక్కడికే వస్తానని చెప్పడానికి పరిమితులు లేవు దేవునికి. దేవుడు అనంతుడు, విశాలమైన దేవుడు, గొప్ప దేవుడు. ఆయనకు కొన్ని కొలతలేసి ఇక్కడ ఉండు అని చెప్పి ఆయనకు ఒక రూపాన్ని పెట్టి నువ్వు ఇక్కడనే ఉండు అని చెప్పి చెప్పడానికి వీలు పడదు. ఎందుకంటే దేవుడు పరిమితులు కలిగిన దేవుడు కాదు. దేవుడు సర్వాంతర్యామి, ఆయనకు పేరు. సర్వవ్యాప్తి అయిన దేవుడు. ఒకే సమయంలో అనేక చోట్ల ఉండగలడు ఆయన. ఒకే సమయంలో అనేక మంది ప్రార్థనలు వినగలడు ఆయన. ఒకే సమయంలో అనేక మంది ఉన్న చోట ఆయన ఉండగలడు. అన్ని ప్రాంతాలలో ఆయన ఉండగలడు. అంత సర్వవ్యాప్తి అయినటువంటి దేవుడు ఈ చిన్న పరిమితి కలిగిన మనకు అర్థమవుతాడండి? హల్లెలూయా, అర్థమవుతాడండి? అంత గొప్ప దేవుడు, అంత సర్వాంతర్యామి, సృష్టికర్త, ఇంత చిన్న మెదడుకు అర్థం కావాలంటే ఆయన అర్థం కాడు ఎప్పటికీ కూడా. నేనేం చెప్పడానికి వస్తున్నానంటే, మనిషి ఎంత వెతికినా దేవుడు దొరకడు. మనిషి ఎంత ప్రయాసపడినా దేవుడు ఎప్పుడు కూడా మనిషికి దొరకడు. అందుకే బైబిల్ బోధిస్తున్నటువంటి సువార్త ఏంటంటే, నువ్వు వెతకడం కాదు దేవుణ్ణి, దేవుడే నిన్ను వెతుకుంటూ దిగి వచ్చాడు. అదే పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే క్రిస్మస్ అంటే. దేవుడే నిన్ను వెతుకుంటూ వచ్చాడు ఈ భూమి మీదకి. ఈ లోకాన్ని, మనుషులను తన్ను తాను తెలపరచుకోవడానికి, తన్ను తాను నేను ఎవరో తెలపాలని చెప్పి మనుషుల కొరకు దేవుడు దిగి వచ్చాడు. అదే మనం బోధిస్తున్నాం. కానీ ఒక మతం కానీ కులం కానీ మనం ఎప్పుడు బోధించము. అది మన పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు చెప్పదు. మనం దేవుని గురించి మాత్రమే బోధిస్తున్నాం. దేవుడు ముస్లింలని, హిందువులని, క్రైస్తవులని దేవుడు సృష్టించలే. దేవుడు మనుషులను సృష్టించాడు అంతే. ప్రతి మనుషులను తయారు చేశాడు అంతే. కుల మతాలతో, గొడవలతో, మతాలతో దేవుడు మనిషిని ఎప్పుడు కూడా తయారు చేయలే. ఇది లోకం తెలుసుకోకుంటుంది. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, వెలుగు చీకటిలో ప్రకాశించుతుంది కానీ ఆ చీకటి వెలుగు గ్రహింపకుండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం పోయిన వారం మన పరలోకపు తండ్రిని ఎరుగుట అనే అంశం మీద మనము మాట్లాడాము. దానిని కొనసాగిస్తాను. నోయింగ్ హెవెన్లీ ఫాదర్, పరలోకపు తండ్రిని ఎరుగుట అనే అంశం మీద ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. వాటి విషయాల్లో మనం నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకొని మనం ముందుకు కొనసాగుదాం. మన పరలోకపు తండ్రి గురించి మనం ఎంత తెలుసుకుంటామో, మన పరలోకపు తండ్రి గురించి మనం ఎంతగా ఎరుగుతామో, మన పరలోకపు తండ్రి గురించి ఎంతగా జ్ఞానమును సంపాదించుకుంటామో, మన జీవితంలో అంతగా మనం విశ్వాసంలో బలపడతాం, అంతగా మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుందనేటువంటిది చాలా సత్యం. మనిషి యొక్క జీవిత లక్ష్యమే ఏంటంటే, మనం ఇంతకుముందే చూసాము. మనిషి యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే, తన జీవితంలో తను దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి ఎరగాలనేటువంటిది అతని యొక్క లక్ష్యంగా ఉన్నది. కాబట్టి మనిషి దేవుడు లేకుండా బతకలేడు. అందుకే ఈరోజు మనిషి తీసుకుపోయి ఒక అడవిలో వదిలిపెట్టినా కూడా ఆ అడవిలో కూడా ఒక దేవుణ్ణి తయారు చేసుకుంటున్నాడు, ఆరాధించుకోవడానికి, పూజించడానికి. ఎందుకంటే మనిషి దేవుడు లేకుండా బతకలేడు. మొదటి పాయింట్, దేవుని యొద్ద నుంచి మనిషి వచ్చినాడు. దేవుని ఆత్మ మనిషిలో ఉంది కాబట్టి ఎక్కడో ఒక చిన్న ఆనవాలు, వాళ్ళు నిజ దేవుని తెలుసుకోలేకపోయినప్పటికీ కూడా ఇంకా ఒక చిన్న ఆనవాలు ఏంటంటే, వాళ్ళు దేవుడు లేకుండా బతకలేరు అంతే. అందుకే వాళ్ళని తీసుకుపోయి అడవిలో వదిలిపెట్టినా కూడా అక్కడ కూడా ఏదో ఒక రూపాన్ని చేసుకొని, ఏదో ఒక రూపాన్ని చేసుకొని వాళ్ళు ఆరాధించడము, పూజించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే మొత్తానికి ముగింపులో ఏం కావాలా? తనకి దేవుడు కావాలా, దేవుణ్ణి ఆరాధించాలా, దేవుణ్ణి పూజించాలా. దేవుడు లేకుంటే మనం బతకలేము, దేవుడు సహాయం చేయకపోతే మనం జీవించలేం. కాబట్టి దేవుణ్ణి ఆరాధించాలా, దేవుణ్ణి వెతకాలని చెప్పి, దేవుణ్ణి కనుగొనాలని చెప్పి ఈ విధంగా మనుషుడు తన జీవిత లక్ష్యమై ఉంటుంది. ఇది వరకు మనం చూసిన విధంగానే
ఈరోజు మనకున్న కులాలు కానీ మనకున్న మతాలు కానీ ఏ విధంగా ఏర్పడినాయంటే దేవుణ్ణి వెతికే విషయంలోనే ఈ మతాలు కులాలు వచ్చినాయి. ఈరోజు నీది ఏ కులం అని చెప్పి, నీది తక్కువ కులం అని, నీది గొప్ప కులం అని, మీరు ఆ దేశం వాళ్ళని, మీరు ఈ దేశం వాళ్ళని చెప్పి కులము పేరుతో గొడవ, మతము పేరుతో గొడవ, దేశాల పేరుతో గొడవ, ప్రాంతాల పేరుతో గొడవ. నీది ఆ ప్రాంతం అని, నాది ఈ ప్రాంతం అని, నీది ఆ కులం అని, నాది ఈ కులం అని, నీది ఆ జాతి అని, నాది ఈ జాతి అని. ఈ మతముల పేరుతో కులముల పేరుతో గొడవలు వస్తున్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎట్లా ఏర్పడినాయంటే దేవుణ్ణి వెతికే క్రమంలో వచ్చిన ఆలోచనలో నుంచి పుట్టినదే ఈ మతములు అన్నీ కూడా అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించాలని, దేవుణ్ణి పూజించాలని, దేవుణ్ణి ఎరగాలని చెప్పి మనిషి దేవుణ్ణి వెతికిన క్రమమే ఈ మతాలు. మనిషి దేవుణ్ణి వెతుకుంటూ పోయాడు. ఒక్కొక్కరికి ఒక విధంగా ఆలోచన వచ్చింది దేవుని గురించి. మనందరికీ కూడా దేవుడు కావాలి కదా అని మనుషులు ఆలోచన చేయడం మొదలుపెట్టారు. ప్రతి రూపాన్ని వర్ణించడం మొదలుపెట్టిన మనిషి ఒక పెయింట్ వేసి బొమ్మను గీస్తే ఆ బొమ్మను వర్ణిస్తున్నాడు. ఈ బొమ్మ ఎంత అందంగా ఉంది, ఎంత చక్కగా దీన్ని గీశారని చెప్పి ఆ బొమ్మను వర్ణిస్తున్నటువంటి వ్యక్తి అన్నిటిని వర్ణిస్తున్నాడు. పుట్టను వర్ణిస్తున్నాడు, చెట్టును వర్ణిస్తున్నాడు, మనిషిని వర్ణిస్తున్నాడు, ఒక పాటను వర్ణిస్తున్నాడు, ఒక వ్యక్తి ఎలాగున్నాడో వర్ణిస్తున్నాడు, ఒక స్త్రీ ఎలాగుందో వర్ణిస్తున్నాడు. ఒక కవి ఈ విధంగా వర్ణించుకుంటూ పోయే కొద్దీ అన్నిటికీ వర్ణన ఉంది, కానీ దేవుడు అనే పదానికి ఏమని ఆలోచన చేయాలా? ఒక వర్ణన ఉండాలి కదా. దేవుడు అనే ఆలోచన వచ్చినప్పుడు ఆయన రూపం ఎట్లుంటుందో మనకు కొంచెం ఐడియా ఉండాలి కదా అని చెప్పి దేవుని మనం కనుగొనాలని చెప్పి మనిషి, ఇక్కడున్న వాళ్ళు, ఈ పక్కన వాళ్ళు అందరూ కూడా పోయి, పక్కన ఒక వ్యక్తి పోయాడు దేవుని గురించి తెలుసుకోవాలా ఎక్కువగా అని చెప్పి ఒక అడవిలోకి వెళ్ళిపోయి ధ్యానించడం మొదలుపెట్టాడు దేవుని గురించి. ఇతనికి ఒక రకమైన ఆలోచన వచ్చింది దేవుని గురించి. అలాగే ఇటు పక్కన ఉన్న ఒక వ్యక్తి అడవిలోకి వెళ్ళిపోయి ధ్యానం చేస్తూ, తపస్సు చేస్తూ కొన్ని ఆలోచనలు చేశాడు. ఏమనే ఆలోచనలు? ఇతనికి కూడా కొన్ని ఆలోచనలు వచ్చినాయి. నేను చెప్పిన విధంగానే ఈయన ఒక కథ రాసినాడు దేవుని గురించి, ఈయనకు తెలిసినంతవరకు. ఇక్కడున్న వాళ్ళు ఒక కథను రాసినారు దేవుని గురించి తెలిసినంతవరకు. నేను కూడా ఆలోచన చేసినాను దేవుని గురించి, నాకంటూ ఒక ఆలోచన వచ్చింది, నేను కూడా ఒక కథ రాసినాను దేవుని గురించి. అయితే ఇతని కథను నమ్మిన వారు కొంతమంది ఉన్నారు, ఇతని కథను కొంతమంది నమ్మిన వారు ఉన్నారు, నా కథను కూడా కొంతమంది నమ్మిన వారు ఉన్నారు. ఇతడు ఏ కథ రాశాడో ఇతనిది ఒక మతం అయిపోయింది, ఇతడు ఏం స్టోరీ రాసుకున్నాడో దేవుని గురించి ఇతనిది ఒక మతం అయిపోయింది, నేనేం రాసుకున్నానో నేను ఒక మతాన్ని తయారు చేసుకున్నాను. ఈ విధంగా మతాలు ఏర్పడినాయి. కానీ దేవుడు ముస్లింలని, హిందువులని, క్రైస్తవులని దేవుడు సృష్టించలే. దేవుడు మనుషులను సృష్టించాడు అంతే. ప్రతి మనుషులను తయారు చేశాడు అంతే. కుల మతాలతో, గొడవలతో, మతాలతో దేవుడు మనిషిని ఎప్పుడు కూడా తయారు చేయలే. ఇది లోకం తెలుసుకోకుంటుంది. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, వెలుగు చీకటిలో ప్రకాశించుతుంది కానీ ఆ చీకటి వెలుగు గ్రహింపకుండెను. అంటే దానికి కూడా కొన్ని కారణాలు ఉండక పోలేదు అనేటువంటి విషయాన్ని మనం చూడగలం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి తెలుసుకునే క్రమంలో ఈ విధంగా మనిషి త్రోవ తప్పిపోయినాడు. తన ఆలోచనను బట్టి వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. కానీ సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవాలంటే మనందరం కూడా తల్లి గర్భంలో జన్మించిన వారమే కాబట్టి ఎవరు కూడా దేవుణ్ణి తెలుసుకోవడానికి అవకాశం లేదు. ఇంకా 2 కారణాలు ఉన్నాయి. ఏ మనిషి కూడా తన జీవితంలో దేవుణ్ణి తెలుసుకోలేడు, దేవుణ్ణి చూడలేడు, దేవుణ్ణి కనుగొనలేడు. ఎందుకు? మనిషి పాపిగా ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ పాపి అయిన మనిషికి పరిశుద్ధుడైన దేవుడు అర్థం కాడు, దేవుడు తెలుసుకోలేడు. మొదటి కారణం. అయితే రెండో కారణం నేను ఏం చెప్పానంటే, దేవుడు సర్వవ్యాప్తి అయిన దేవుడు, ఆయనకు కొలతలు లేవు. ఆయన ఇట్లే ఉండాలా, ఈయనే ఉండాలా అనేటువంటికి పరిమితులు లేవు దేవునికి. మనం మనుషులం కాబట్టి మనకు పరిమితులు ఉన్నాయి. మనము ఎక్కడ ఉండాలో అక్కడనే ఉండగలం. ఈరోజు ఏ ప్రాంతంలో ఉంటే అదే ప్రాంతంలో ఉంటాం. సపోజు ఈ సమయంలో మనం చర్చిలో ఉన్నాం, ఇదే సమయంలో మనం ఇంటి దగ్గర ఉంటామా? ఇంటి దగ్గర ఉండం. కనపడం కూడా ఇంటి దగ్గర ఉండం. మనం ఉంటే చర్చిలో ఉండాలి, లేదంటే ఇంటి దగ్గర ఉండాలి. ఏదో ఒక చోట మనం ఉండాలి. ఒకేసారి 2 చోట్ల 3 చోట్ల మనం ఉండలేము. ఎందుకు? మనకు ఒక శరీరం ఉంది, మనకు ఒక పరిమితి ఉంది. కాబట్టి మనం ఒక చోట మాత్రమే ఉండగలం, కానీ 2 చోట్ల ఉండలేం. అయితే దేవుని విషయానికి వస్తే దేవునికి పరిమితి లేదు, దేవునికి హద్దులు లేవు. నువ్వు ఈడే ఉండు, నువ్వు ఇక్కడనే ఉండు, నేను ఇక్కడికే వస్తానని చెప్పడానికి పరిమితులు లేవు దేవునికి. దేవుడు అనంతుడు, విశాలమైన దేవుడు, గొప్ప దేవుడు. ఆయనకు కొన్ని కొలతలేసి ఇక్కడ ఉండు అని చెప్పి, ఆయనకు ఒక రూపాన్ని పెట్టి నువ్వు ఇక్కడనే ఉండు అని చెప్పి చెప్పడానికి వీలు పడదు. ఎందుకంటే దేవుడు పరిమితులు కలిగిన దేవుడు కాదు. దేవుడు సర్వాంతర్యామి, ఆయనకు పేరు. సర్వవ్యాప్తి అయిన దేవుడు. ఒకే సమయంలో అనేక చోట్ల ఉండగలడు ఆయన.
ఒకే సమయంలో అనేక మంది ప్రార్థనలు వినగలడు ఆయన. ఒకే సమయంలో అనేక మంది ఉన్న చోట ఆయన ఉండగలడు. అన్ని ప్రాంతాలలో ఆయన ఉండగలడు. అంత సర్వవ్యాప్తి అయినటువంటి దేవుడు ఈ చిన్న పరిమితి కలిగిన మనకు అర్థమవుతాడండి? హల్లెలూయా, అర్థమవుతాడండి? అంత గొప్ప దేవుడు, అంత సర్వాంతర్యామి, సృష్టికర్త, ఇంత చిన్న మెదడుకు అర్థం కావాలంటే ఆయన అర్థం కాడు ఎప్పటికీ కూడా. నేనేం చెప్పడానికి వస్తున్నానంటే, మనిషి ఎంత వెతికినా దేవుడు దొరకడు. మనిషి ఎంత ప్రయాసపడినా దేవుడు ఎప్పుడు కూడా మనిషికి దొరకడు. అందుకే బైబిల్ బోధిస్తున్నటువంటి సువార్త ఏంటంటే, నువ్వు వెతకడం కాదు దేవుణ్ణి, దేవుడే నిన్ను వెతుకుంటూ దిగి వచ్చాడు. అదే పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే క్రిస్మస్ అంటే, దేవుడే నిన్ను వెతుకుంటూ వచ్చాడు ఈ భూమి మీదకి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని గురించిన కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. దేవుణ్ణి తెలుసుకోవడానికి కొన్ని సూచనలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో మనం 2 విషయాలు మనం చూసాం. అదేంటంటే జనరల్ రెవల్యూషన్, స్పెషల్ రెవల్యూషన్ అని 2 చూసాం. జనరల్ రెవల్యూషన్ అంటే ఏంటంటే, ఈ ప్రపంచాన్ని, ఈ ప్రకృతిని చూసినప్పుడు దేవుడు ఉన్నాడు అన్నదానికి కొన్ని సూచనలు ఉన్నాయి కదండి. ఈ ప్రకృతిని మనం చూసినప్పుడు ఈ సూర్య, చంద్ర, నక్షత్రములు, ఈ సముద్రాలు, జలాలు, నదులు, ఈ వృక్షాలు, జీవరాశులు, పక్షులు, జంతువులు, ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు అనే దానికి మనకు చూపిస్తున్నాయి. ఇవన్నీ కూడా దేవుడు ఉన్నాడు అని చూపిస్తున్నాయి. మొదట ఇది జనరల్ రెవల్యూషన్. ఏంటంటే ప్రకృతిని చూసి కూడా దేవుడు ఉన్నాడని తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఏది మనం సృష్టించాలా, ఒక చెట్టును మనం సృష్టించాలా, ఒక జీవరాశిని మనం సృష్టించాలా, ఆ చంద్రుడిని అక్కడ ఉండమని మనం చెప్పాలా, సూర్యుని ఉదయించమని కూడా మనము చెప్పలే. అవన్నీ కూడా ఏం చూపిస్తున్నాయంటే దేవుడు ఉన్నాడు, ఆయన మహిమను బట్టి ఇవన్నీ నడుచుకుంటున్నాయని ప్రకృతి రూపంగా మనకు తెలిసిపోతుంది. ఇందులో కూడా ఒక చిన్న సందేహం, అదేంటంటే కొంతమంది దేవుడే లేడంటారు కదా. ఎందుకంటే వాళ్ళకి ఎవరిని పూజించడం ఇష్టం లేదు, దేవుణ్ణి ఆరాధించడం ఇష్టం లేదు. ఒకవేళ దేవుని దగ్గరకు పోతే ఆయన మనల్ని ఏమంటాడో, ఆయన మనకి ఏం కండిషన్ పెడతాడో. కాబట్టి మనకు దేవుడు లేడంటే సరిపోయే కదా, ఒకటే లెక్క కొట్టి పడేయచ్చు. హల్లెలూయా. మనం కూడా చాలాసార్లు చూస్తుంటాం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది అసలు దేవుడు లేడుపో అంటారు. దేవుడు లేడని చిన్న మాట కొట్టేస్తే అయిపోయాయి. అంటే ఇష్టానుసారంగా బతకొచ్చు కదా, ఎట్లయినా బతకొచ్చు. మనకు ఒకరు చెప్పేదిలే, ఒకరు అడిగేదిలే, మనల్ని ఎవరు నిందించేదిలే. దేవుడు లేడంటే సరిపోయా. అదే దేవుడు ఉన్నాడంటే మళ్ళీ ఆయన ఏం చెప్తాడో వినాలా, దాని వెంట మనం వెళ్ళాలి కదా. కాబట్టి దేవుడు లేడంటే సరిపోతుందిలే అని చెప్పి కొంతమంది నాస్తికులు ఈ భూమి మీద ఇంకా దేవుడు లేడనే విషయంలోనే ఉన్నారు. నిజానికి దేవుడు ఉన్నాడంటే నిశ్చయంగా దేవుడు ఉన్నాడు. దేవుడు లేకుండా ఏది కలగలేదు. కలిగి ఉన్నదంతా కూడా ఆయన వలన కలిగింది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదనేటువంటిది సత్యం. అయితే దీనికి కూడా ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే, మనం పోత ఒక అందమైన మంచి ఇల్లు కనపడింది అనుకుందాం. ఆ చిన్న ఉదాహరణ, ఆ ఇల్లు హఠాత్తుగా ఆకాశంలో నుంచి ఊడిపడింది అంటే కొంచెం నవ్వులాటగా ఉంటుంది కదా. ఆకాశంలో నుంచి ఇంత మంచి ఇల్లు ఎట్టబడిందో, భూమి మీద ఈ ఇండ్లు బాగుంది, ఆకాశంలో నుంచి ఊడిపడిందని మనం అనుకోం. ఆ ఇండ్లను ఎవరో కట్టినారు కాబట్టి, ఆ ఇంటిని ఇటుక మీద ఇటుక పేర్చి, కిటికీలు పెట్టి, బండలు పెట్టి ఎవరో దాన్ని కట్టినారు కాబట్టి అది అంత అందంగా కనబడుతుంది బయటికి మనకి. అలాగే ఇంత పెద్ద సృష్టి దానంతకు అదే వచ్చింది. దేవుడు లేడంటే అది వెర్రితనం అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధిహీనుడు తన మనసులో దేవుడు లేడని అనుకుంటాడంట, కానీ నిజానికి దేవుడు ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు, అన్నీ ఆయన ఉనికి కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇదంతా మనందరం కూడా తెలుసుకోవాలి. మన తండ్రి గురించి ఎక్కువగా తెలుసుకొని మన విశ్వాసంలో బలం పొందుకోవాలి. మన దేవుడు సృష్టికర్త, నిజమైన దేవుడు, సజీవం కలిగినటువంటి దేవుడు, పలకని దేవుడు కాదు. ఆయన వినగలిగినటువంటి దేవుడు, మాట్లాడని దేవుడు కాదు, మాట్లాడే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. తన వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీతో మాట్లాడతాడు, వాక్యం వింటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు అనేటువంటిది మనం చూడగలం. అయితే ఇంకొక రెవల్యూషన్ ఏంటి, ఈ సృష్టిని చూసి తెలుసుకొని ఆయన ఆ కొండలు, పర్వతాలను, చెట్లను, జీవరాశులను అన్నింటిని చూసి నన్ను తెలుసుకో, నన్ను ఆరాధించని చెప్పి మన దేవుడు వదిలిపెట్టలే. కానీ ఆయనే ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే సరిపోదయ్యా మీకు, అంత మాత్రమే సరిపోదు. మీరు ఈ సృష్టిని చూసి తెలుసుకోలేరు. ఈ సృష్టిని చూస్తే ఏమనుకుంటారు, ఆ చెట్టును కూడా నన్నే అనుకుంటారు, ఆ పర్వతం కూడా నన్నే అనుకుంటారు, ఇవి కూడా నన్నే అనుకుంటారు, ఈ యొక్క జలాలను నేనే అనుకుంటారు. కాదు, సృష్టిని చూసి నన్ను తెలుసుకొని కాదు, కానీ ఆ సృష్టి వేరు, సృష్టించిన సృష్టికర్త వేరు అని మనకు తెలియపరచుకోవడానికి ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. అదే కల్వరి శిలువలో ఆయన మన కొరకు మరణించి సమాధి చేయబడి
అలాగే మన పాపముల నిమిత్తం మరణించి సమాధి చేయబడి మరలా 3వ దినాన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఒక ఆయన ఎటకారంగా ఒక మాట అన్నాడు, చాలా బాధ అయింది. ఏమన్నాడంటే, సిలువలో 3 మేకులు పీక్కోలేని వాడు మనలందరినీ ఎట్లా రక్షిస్తాడు? అబ్బా, వినడానికి లోకస్తులకు వినసొంపుకుంటుంది. యేసుప్రభు అంటే నొచ్చని వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, సిలువలో 3 మేకులు పీక్కోలేని వాడు మనల్ని ఎట్లా రక్షిస్తాడు అని అంటాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? సరిగా వాక్యం చదవరనమాట వాళ్ళు. ఎప్పుడు కూడా మన బైబిల్ని తప్పులు పట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. బైబిల్ ఏమంటుందంటే, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, తీయొద్దండి నేను చెప్తాను. నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉంది, దాన్ని తీసుకుంటకు నాకు, హల్లెలూయా, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, మరలా దాన్ని తీసుకోవడానికి అధికారం ఉంది. ఈ మాట ఏ మనిషి అయినా చెప్తాడా? మనం ప్రాణం పెట్టడానికి అధికారం లేదు, మనం తీసుకోవడానికి అధికారము లేదు. మనం చచ్చిపోతే చచ్చిపోయినట్టే, మళ్ళీ నా ఆత్మని నేను తెచ్చుకోలేను కదా. ఏదైనా తెచ్చుకోవచ్చు కానీ మన జీవాన్ని మనము తెచ్చుకోలేము. కానీ ప్రభు ఏమంటున్నాడు? నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. 3 మేకులు పీక్కోలేక యేసుప్రభు శిలువలో మరణించలేదయ్యా. మనిషి పాప వర్గానికి అంతటికి రక్షణార్థమై ఆయన శిలువలో వేలాడదీయబడ్డాడు. ఆయన శిలువను నమ్ముట ద్వారా మానవాళ్ళంతటికి రక్షణ ఏర్పడింది, కానీ ఆయన కారణం లేకుండా శిలువలో వేలాడదీయబడలేదు. కొన్ని రోజులు 2 రోజులు నువ్వు ఆగితే, బైబిల్ని చదివితే, సమాధి చేయబడి 3వ దినాన తిరిగి పునరుద్ధానుడుగా లేచాడు. మరణం ఆయనను బంధించి ఉండుట అసాధ్యం కనుక మృతులను సహితం అందరి సమాధులు మూయబడినాయి, కానీ యేసుప్రభు సమాధి తెరవబడింది, ఆయన తిరిగి లేచాడు. కాబట్టి స్పెషల్ రెవల్యూషన్ ఏంటంటే, ఆయన తిరిగి మన మీదకి, భూమి మీదకి దిగి వచ్చాడు. అయితే 3వదిగా ఇంకోటి మనం చూసాం, అదేంటండి? దేవుడిని తెలుసుకోవడానికి ఏమి ఇచ్చాడు? పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ బైబుల్ లేకుండా, ఈ పరిశుద్ధ గ్రంథం లేకుండా, ఈ వాక్యం నువ్వు చదవకుండా నువ్వు దేవుణ్ణి ఎప్పటికీ తెలుసుకోలేరు. మనిషి దేవుడు ఎప్పటికీ తెలుసుకోలేడు. ఇది దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథం. ఇది ఏ మనిషి ఇచ్ఛను బట్టి కానీ, కోరికను బట్టి కానీ, ఆలోచనను బట్టి కానీ ఇది కలగలేదని చెప్పి నేను ఇంతకుముందే మీకు వాక్యాలు చూపించాను. మనిషి ఇచ్ఛను బట్టి కానీ, కోరికను బట్టి కానీ, మనిషి యొక్క ఆలోచనను బట్టి కానీ పరిశుద్ధ గ్రంథం పుట్టలేదు. పరిశుద్ధాత్ముని ప్రేరేపణ వలన ప్రతి లేఖనం కూడా కలిగింది అని అంటాడు. అప్పుడు ఇది దేవుని గ్రంథం అయితే, ఇది పరిశుద్ధ గ్రంథం అయితే, ఇందులో కొన్ని ఎందుకు తప్పులు ఉన్నాయి? లోతు జీవితంలో ఎందుకు అట్లా జరిగింది? లోతు ఎందుకు పాపం చేసినాడు? అబ్రహాం జీవితంలో ఎందుకు అట్లా జరిగింది? ఇస్సాకు జీవితంలో ఎందుకు అట్లా జరిగింది? దావీదుకి ఎందుకు అట్లా జరిగింది? ఇవన్నీ చదువుతుంటే ఇదేం పెద్ద పరిశుద్ధ గ్రంథంగా నాకేం కనపడతలేదే అని అంటున్నారు. దేవుని గురించి నిందిస్తున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనం చేయకూడదు. ఇలా చరిత్రలో జరిగింది, కానీ అలా మనం చేయకూడదని చెప్పి అవన్నీ కూడా రాయబడ్డాయని చెప్పి నేను ఇంతకుముందే మీకు చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో ఒక ఘోరం జరిగింది. ఆ ఘోరమును తీసుకొచ్చి టీవీ ఛానల్ వాళ్ళు టీవీలో వేశారనుకోండి. టీవీలో వేస్తే టీవీ ఛానల్ చెడ్డదే, అక్కడ తప్పు చేసిన వాడు చెడ్డవాడా? అక్కడ ఒక మర్డర్ చేశాడు, నరహత్య చేశాడు, వాడు చెడ్డోడా? ఆ న్యూస్ తీసుకొచ్చి టీవీలో వేసినందుకు టీవీ ఛానల్ చెడ్డదా? అక్కడ తప్పు చేసినాడు కదా తప్పు, ఈ టీవీ ఛానల్ చెడ్డది కాదు. జనాలు ఎట్లున్నారంటే పరిశుద్ధ గ్రంథం తప్పు అంటున్నారు. పరిశుద్ధ గ్రంథం తప్పు కాదు నాయన, సృష్టికర్త అయిన దేవుడు తప్పు కాదు. అక్కడ జరిగిన సంభవాన్ని తీసుకొని వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు ఇట్లే రాసి పెట్టాడు అక్కడ, అంతే. అక్కడ వాళ్ళ జీవితంలో అట్లా జరిగింది, అలా మనం జీవించకూడదని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కానీ మరలా అందులో పొరపాటు కానీ, అవినీతి కానీ పరిశుద్ధ గ్రంథంలో లేదు. ఇది 100% దేవుని గ్రంథం. దేవుడు ఎటువంటి వాడో తెలిపే గ్రంథం. ఇది ఒక మ్యానుఫ్యాక్చర్ మెను. మనిషి ఎలా వచ్చాడు, మనిషి ఎలా పుట్టాడు, మనిషి ఎవరు, దేవుడు ఎవరని తెలిపేదే ఈ పరిశుద్ధ గ్రంథం. అందుకే దీన్ని ప్రతిరోజు చదవాలా, ప్రతిరోజు వాక్యము వినాలా. అందుకే దేవుని గురించి మనం ఎక్కువగా తెలుసుకోగలం. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం చూసాము. అయితే ఒక విషయంలోకి మనం ప్రవేశిద్దాం. అదేంటంటే, ఈ 2 కారణాల వల్ల మనం దేవుని తెలుసుకోవచ్చు. ఒకటి ప్రకృతిని చూసి తెలుసుకోవచ్చు, రెండవది ఆయన స్పెషల్ రెవల్యూషన్గా భూమి మీదకి దిగి వచ్చాడు. తర్వాత పరిశుద్ధ గ్రంథం మనకు ఉంది దేవుని తెలుసుకోవడానికి. ఇవన్నీ ఉన్నా ఒకటి లేకుంటే, ఒక కార్యం లేకుంటే మనము దేవుణ్ణి తెలుసుకోలేము. హల్లెలూయా, హల్లెలూయా. అదేంటంటే, పరిశుద్ధాత్మ యొక్క సహాయం లేకుండా, పరిశుద్ధాత్మని వెలుగు లేకుండా ఒకరు దేవుని తెలుసుకోలేరు. పరిశుద్ధాత్మ దేవుడిని మన ఎడల క్రియ చేయకుండా మనం దేవుణ్ణి
ఎరగలేము. ఈ లోకంలో ఏ మనిషి కూడా దేవుణ్ణి ఎరగలేడు అనేటువంటిది సత్యము. అయితే ఈ మూడో కార్యం అనేటువంటిది పరిశుద్ధాత్మని యొక్క ప్రకాశం, పరిశుద్ధాత్మ యొక్క వెలుగు అవసరమైనప్పుడే మనిషి దేవుణ్ణి తెలుసుకోగలడు. పాపపు స్థితిలో మోసకరమైన జీవితంలో మనిషి ఉన్నాడు కనుక దేవుణ్ణి తెలుసుకోవాలంటే అతను వెలుగులోనికి రావాలి. సాతాను మనిషి రక్షణ పొందకుండానట్లు వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేశాడనేటువంటిది సత్యం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే చాలాసార్లు క్రైస్తవులు కూడా ఆత్మీయ జీవితంలో ఎందుకు ఎదగడం లేదు, క్రీస్తులో ఎందుకు వారు ఇంకా పసిపిల్లల వలె ఉన్నారు, ఎందుకు ఇంకా పరిశుద్ధాత్మని వెలుగులోకి రాలేకపోతున్నారు అనడానికి 3 రకాలైన కారణాలు ఉన్నాయి. అదేంటంటే చీకటి అంటే అది నరకానికి సాదృశ్యం. చీకటి అంటే మరణం. ఆదాము పాపం చేసిన తర్వాత మానవ వర్గం అంతా కూడా చీకటిలో పడిపోయింది. హల్లెలూయా. నేను అందుకే ముందే చెప్పాను, కొంచెం లోతైన బోధన ఉంటుంది కాబట్టి మనం శ్రద్ధగా వినగలిగితేనే అర్థమవుతుంది. మొదటి ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో, ఆ ఆదాము పాపం చేయటం ద్వారా మనిషి వర్గం అంతా కూడా చీకట్లో పడిపోయింది. అదే యూనివర్సల్ డార్క్నెస్ అనేటువంటిది మొదటి కారణం. అదేంటంటే మానవ వర్గం అంతా కూడా చీకట్లో పడిపోయింది. ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషి కూడా ఆదాములో నుంచే వచ్చాడు. ఒక్క మనుషుడైన ఆదాములో నుంచే మనుషులందరూ కూడా వచ్చారు. ఆ ఆదాము ఏం చేశాడంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి అతడు మానవాళందరినీ కూడా చీకట్లోకి త్రోసివేశాడు. అందుకే ఆ చీకటి మనకు ఏం చేస్తుందంటే నరకానికి పాత్రలుగా చేస్తుంది. ఆ చీకటిలో నుంచి మనం వెలుగులోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే చీకటి అంటే ఏంటంటే అది నరకము, మరణము. చీకటి అంటే దేవుడు లేని స్థలాన్నే చీకటి అంటారు. హల్లెలూయా. నరకంలో దేవుడు ఉంటాడా? నరకంలో దేవుడు వాళ్ళని అక్కడ స్థానంలో ఉంటాడంటే ఖచ్చితంగా ఉండడు. చీకటి అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు ఉండడు. దేవుడు లేని స్థలాన్నే చీకటి. క్షమించండి, దేవుడు ఉండడు కాదు, దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. దేవుడు ఎక్కడైతే ఉండడో దాన్నే చీకటి అంటారు. దేవుడు లేని స్థలాన్ని చీకటి అంటారు. దేవుడు లేని ఏ చోటైనా అది చీకటితోనే సమానం. దేవుడు లేని ఏ జీవితమైనా చీకటిమయము, దేవుడు లేని ఏ ప్రాంతమైనా చీకటిమయము. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదాముతో ప్రతిరోజు దేవుడు మాట్లాడాడు. పాపం చేయడానికంటే ముందు చల్లపూటను వచ్చి సాయంత్రం పూట మాట్లాడేవాడు ఆదాముతో. అయితే ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో దేవునికి దూరం అయిపోయినాడు. చాలా మార్పు జరిగింది. అందుకే ఈరోజు ఎవరితో కూడా దేవుడు నేరుగా వచ్చి మాట్లాడతలేడు. మాట్లాడవచ్చు కదా, ఆపొచ్చు కదా, చేయొచ్చు కదా అంటే మనిషి చేసిన ఘోరమైన పాపం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి చీకట్లో పడిపోయాడు కనుక ఆయన వచ్చి నేరుగా మనిషితో మాట్లాడతలేడు. కానీ పరిశుద్ధాత్ముని వెలుగుతో మనకు బయలుపరుచుకుంటున్నాడు ఆయన. ఆ విషయాలను మనము గమనించాలి. అయితే ఈ చీకటి గురించి, మరణమును గురించి పరిశుద్ధ గ్రంథంలో 18 సార్లు మనకు బోధిస్తుంది. అయితే ఈ 3 రకాలైన చీకట్లు ఏంటివో చూసి మనం ప్రార్థన చేస్తాం. మొదటి చీకటి ఏంటంటే యూనివర్సల్ డార్క్నెస్, అంటే ప్రపంచమంతా చీకటిలో ఉన్నందువలన దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం, 5వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చూశారండి, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుందంట, కానీ చీకటి ఏమవుతుంది? దాన్ని గ్రహించడం లేదు అనేటువంటి విషయాన్ని మనము చూడగలం. అయితే ప్రతి మనిషిని వెలిగించడానికి యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. కానీ ఆ చీకటి వలన మనుషుడు దేవుణ్ణి గ్రహించలేకపోతున్నాడు. ప్రతి మనిషిలోకి చీకటి ప్రవేశించింది. అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుదాం చూడండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. 9వ వచనం కూడా, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అనే మాటను మనం ఇక్కడ చూడగలం. పరిశుద్ధ గ్రంథం ఏం మాట్లాడుతుందంటే
మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి అని అంటుంది. పూర్వం మనందరం కూడా ఎక్కడ ఉన్నామంట? చీకట్లో ఉన్నాం. ఏ చీకట్లో? దేవుణ్ణి తెలుసుకోకుండా ఆదాంలో నుంచి వచ్చిన ప్రతి మనిషిగా ఉన్న మనందరం కూడా పూర్వం ఎట్లున్నామంట? చీకటిలో ఉన్నామంట. ఇప్పుడైతే అని చెప్తూ వాక్యం ఏమంటుందంటే ప్రభువునందు వెలుగై ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు ఏమంట మనము? వెలుగా చీకట? పూర్వం చీకట్లో ఉన్నామంట, కానీ ఇప్పుడు మనం వెలుగంట. వెలుగు అని చెప్తున్నాడు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది గనక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అని చెప్పి వాక్యము సెలవిస్తుంది. ప్రభువుకు ప్రీతికరమైనది ఏదో తెలుసుకొని వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అలాగే 1 యోహాను 2వ అధ్యాయం 11వ వచనం చదువుదాం చూడండి. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలగజేసిన కనుక తానెక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. గుడ్డివాడు ఎక్కడికి పోతున్నాడో తెలుస్తుందండి? కళ్ళు లేవు, కళ్ళు కనపడతలేవు. గుడ్డివాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుస్తుందా? అతనికి ఏం తెలియదు. పరిగెత్తుతున్నాడు అంటే అతను ఎక్కడ పడతాడో తెలియదు. అయితే తన సహోదరుని ద్వేషించేవాడు ఇంకా చీకట్లోనే నడుస్తున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలగజేసిన కనుక తాను ఎక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. అతని కన్నులకు గుడ్డితనము అనే మాటను మనం గమనించినట్లయితే మనిషి యొక్క పాపము మనుషులందరి మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేసినందున మనిషి దేవుణ్ణి తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు. హల్లెలూయా. ఆదాం చచ్చిపోయినాడు. ఎట్లా? ఆత్మీయంగా చచ్చిపోయినాడు. అంటే దేవుణ్ణి ఎరగలేని స్థితిలోకి చచ్చిపోయినాడు. అతను దేవునితో సహవాసం చేసేవాడు, దేవునితో మాట్లాడేవాడు. ఎప్పుడైతే పాపం చేశాడో అతడు ఆత్మీయంగా చచ్చిపోయినాడు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే వారి మనోనేత్రములకు గుడ్డితనం కలిగినందున వాళ్ళు ఎక్కడికి పోతున్నారో వాళ్ళకి తెలియదు. చూసారా, లోకంలో చాలా చాలా గొప్ప గొప్ప జ్ఞానులు ఉంటారు. ఈ జ్ఞానులు ఎటువంటి వాళ్ళంటే చంద్రులేకి పోయి ఫోటోలు తీస్తారు కదా. చంద్రమండలంలోకి పోయి అక్కడ ఎట్లుంది, ఆ భూమి ఎట్లుంది, ఆ ఫోటోలు అన్నీ తీసి మనకు పంపుతారు. అంటే పెద్ద తెలివి ఉంది. ర్యాకెట్లు పంపించడం తెలుసు, వేరే గ్రహాలకు పోయి రావడం తెలుసు, అన్నీ తెలుసు. కానీ పెద్ద జ్ఞానం ఉంది. ఎంత జ్ఞానం అంటే ఈ లోకంలో అన్నీ పరిశోధించి గాల్లో ఎగిరిపోయి వేరే దేశంలో దిగేంత జ్ఞానం వచ్చింది. ఇప్పుడు కంప్యూటర్ యుగం అన్నీ వచ్చింది జ్ఞానము. కానీ అతడు చీకట్లో ఉన్నాడనే విషయం మనిషికి తెలియదు. చీకటిలో ఉన్నాను నేను, నాకు రక్షణ అవసరం, నాకు దేవుడు అవసరం అనేది మాత్రం తెలియదు. అన్నీ తెలుసు ఇంకా లోకంలో. కాబట్టి ఎంత తెలివిపరుడైనా, ఎంత వివేకం కలిగిన వాడైనా, ఎంత మంచివాడైనా అతడు ఎక్కడున్నాడు? మొదట మా ఊర్లో మంచి వ్యక్తి ఉన్నాడండి అన్నప్పటికీ కూడా అతను ఎక్కడున్నాడు? చీకట్లోనే ఉన్నాడు. ఇప్పుడు అతను ఏం చేయాలంటే చీకట్లో నుంచి వెలుగులోకి రావాలా. వెలుగులోకి వచ్చేంత వరకు అతడు ఇంకా చీకట్లోనే ఉన్నాడు. చీకటి అంటే ఏంటి? ఇందాక చెప్పినాను కదా, చీకటి అంటే నరకం. దేవుడు లేని స్థలాన్నే నరకం అంటారు, చీకటి అంటారు. చీకట్లో ఉన్నాడు అనుకోండి, ఒకవేళ బతికినంత కాలం చీకటితోనే బతికి చనిపోయినాడు అనుకోండి, అతడు దేవుడు లేని చోటుకు వెళ్ళిపోతాడు, నరకానికి వెళ్ళిపోతాడు అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఇంకోటి రెండవ చీకటి ఉంది. రెండవ చీకటి ఏంటంటే, మొదటి చీకటి ఏంటి? మనుషులందరూ చీకట్లో ఉన్నారు లోకమంతా. ఈ చీకటికి బదులు ఇంకో చీకటి ఉంది. అదేంటంటే సాతాను అవిశ్వాసి కొరకైన చీకటి. సాతాను అవిశ్వాసి పైన పనిచేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ చీకటి ఏంటంటే అపవాది పైన సాతాను ముమ్మరపరుస్తున్నటువంటి చీకటి. అపవాది ఏం చేస్తున్నాడంటే ముందే లోకంలో అందరూ చీకట్లో ఉన్నారు, ముందే లోకంలో అందరూ దేవుని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దీనికి తోడు దేవుని నమ్మని వాళ్ళపైన అపవాది ఇంకో పని చేస్తున్నాడు. అదేంటో తెలుసా? వాళ్ళు ఎప్పటికీ దేవుని తెలుసుకోకుండా వాళ్ళ పైన ముమ్మరంగా పనిచేస్తున్నాడు. ఇదే అపవాది అవిశ్వాసి పైన ప్రయోగించే చీకటి. ఈ చీకటి వలన దేవుడిని తెలుసుకోకుండా వాళ్ళు సువార్త వినకుండా వాళ్ళ చెవులను మూసేస్తాడు అపవాది. అందుకే ఈరోజు సువార్త ప్రకటించడానికి పోతే, మా ఊరికి ఎందుకు వచ్చినావు? మా ఊర్లో ఎవరు లేరు దేవుని నమ్మిన వాళ్ళు. మా ఊర్లో సువార్త ఎట్లా చెప్తారు మీరు? వాక్యం ఎట్లా చెప్తారు? మీ బైబిల్ మాకెందుకు బోధిస్తున్నారని అంటారు. ఎందుకంటే అపవాది అవిశ్వాసి పైన చీకటి కలగజేశాడు. ఆ చీకటి వెలుగును గ్రహించదు. అందుకే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ ఆ చీకటి ఎప్పుడు తెలుసుకోదంట. వీళ్ళందరూ కూడా చీకటిలో ఉన్నందువలన, వాళ్ళ మనోనేత్రాలు గుడ్డితనంలో ఉన్నందువలన దేవుని యొక్క వెలుగును వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోలేక దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. 2 కొరింథీ 4వ అధ్యాయం 3వ వచనం చదువుదాం చూడండి.
3-4 మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. చూశారండి, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి గుడ్డితనం కలుగజేశారంట. అందుకే ఈరోజు ఎందుకు అందరూ యేసుప్రభుని నమ్మలే, అందరూ ఎందుకు దేవుని తెలుసుకోలే అంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసినాడంట. ఆ గుడ్డితనం వలన ఈ లోకంలో మహాజ్ఞాని అయినప్పటికీ కూడా ఆ గుడ్డితనం వలన అతడు దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నాడు. అందుకే నికోదేముతో ప్రభు ఏమంటాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ పరలోకానికి రాడు. ఒకడు కొత్తగా జన్మించితేనే. నికోదేము యూదుడు, పాత నిబంధన అంతా నికోదేముకు తెలుసు. యేసు ప్రభు మాట విని ఆశ్చర్యపోతాడు. ఏంది ప్రభు, నేను మరలా తల్లి గర్భంలో పుట్టి ఎట్లా కొత్తగా జన్మించి ఎట్లా పరలోక రాజ్యానికి వెళ్ళాలా? పరలోకం అయితే కావాలా, మరలా కొత్తగా జన్మించాలంటున్నావు, నేను మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి నేను ఎలా పుట్టాలి అని అంటున్నాడు. అయితే ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యము వెళ్ళడని చెప్పి ప్రభువు చెప్తాడు.